కూరనా? ఇంకా ఎండలేదు కదా బాబాయ్. రే సన్నాసి ఎండాకాలం వస్తుంది కదా, అందుకే 10 రోజుల ముందుగానే వడియాలు పెట్టి ఉంచండి. ఇదా నువ్వు వేడెక్కిందా చూడు. ఆగు 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 ఆగు, అన్నిటికీ ఆత్రం ఓ కంగారు పడి తీసేనా ఏమి వేస్తున్నావు తెలియాలిగా. ఇవేంటివి? అవి మన వడియాలు, పిండి వడియాలు. వడియాలు రకరకాలు ఉన్నాయి కదా, అంతే కదా. పిండి వడియాలు. ఓకే, ముందు జల్లెడి గడ్డి తీసుకో. జబ్బులు కడితా అది అలా తీసుకుని దగ్గర పెట్టుకుని ఆ తర్వాత ఈ పని చేయాలి. వెయ్యి అది వేసేయి. కలుపు. చక్కగా ఎలా ఉండాలి తెలుసా? ఆ రాగి రంగు రావాలన్నమాట. ఏ రంగు? రాగి కలర్ ఉంది చూడు. అది చూసా, అదే మంటమే కొన్ని మాడిపోతాయి కదా మరి. దీంట్లో జాగ్రత్త వేసు. అది తీసే మళ్ళీ మాడిపోతాయి. అది కొంచెం నూనె ఉన్నా పర్వాలేదురా, ఎందుకంటే మళ్ళీ మనం ఎలా దీన్ని కూర చేస్తున్నాం కదా. ఓహో, వడియాలతో బ్రహ్మాండమైన కూర కూడా తయారు చేస్తున్నాం కదా. ఓహో, ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. చక్కగా బేగాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న మిక్సీ తీసుకో. దృష్టి ఇక్కడ లేదు నీకు. దీంట్లో ధనియాలు జీలకర్ర పండు మిరపకాయలు ఉన్నాయి చూడు. అది ఒక 4-5 ఆ ముచ్చికలు తీసి చిన్న చిన్న ముక్కలు చేసి దీంట్లో పోయి. చక్కగా కొంచెం నీళ్లు పోసి దీన్ని మిక్స్ చేసేసి పిండి కింద మొత్తం కింద తయారు చేసి తీసుకురా. ఓకే, డన్. చూడు, అది లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉందో. లేకపోతే నీ తలకాయ హిమాలయ పర్వతాల్లో యోగా చేసుకున్నంత. ఆ అమ్మాయి వచ్చాక నాకు కాస్త తిప్పలా దేవుడు తెలుసు నాయన. ఓయ్ అయిందా? అయిపోయింది. వెరీ గుడ్ వెరీ గుడ్. తెచ్చేసా. అది ముందు ఏం చేస్తావు అంటే కొన్ని వడియాలు తీసి దీంట్లో పెట్టుకో. ఎందుకో? అది కొద్దిగా ఎక్కువ అక్కర్లే, ఎందుకంటే అంత కూర చేయాలి కదా మనం. ఓకే, ఆ పక్కన ఉన్న స్టవ్ వెలిగించు. ఈ పక్కన ఉన్న స్టవ్ మూతి. దాంట్లో కరెక్ట్ గా 2 గరిటెలు నూనె పోయి. 2 గరిటెస్. ఆ గరిటె అయితే ఇంకోటి కూడా పడుతుంది. కొంచెం వేడెక్కినాయి, మంట పెంచకు. ఆవాలి ముందు. అది ఆవాలు ముందు కలపడానికి ఒక గరిటె దగ్గర పెట్టుకున్నావు ఎందుకని. గుడ్, కలుపు. వేడెక్కాలి, కొంచెం వేడెక్కి అవి చిటపట్లు ఆడాలి. ఇప్పుడు దాంట్లో మెంతులు కూడా వేసాయి. మెంతులు కూడా వేసాయి. అది ఓకే, కలుపు. కరివేపాకు మంట తగ్గించుకో. అది కరివేపాకు. అది కలుపు. మళ్ళీ పసుపు వేసావా? పసుపు వెయ్యి. రా ముందు చూడు గిన్నెలో లేదా. అది పసుపు వేసావు కదా. నెక్స్ట్ ఏం చేయబోతానంటే దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసాయి. కలుపు. వడియాల్లో ఆల్రెడీ ఉప్పు కొద్దిగా ఉంటుంది. ఓహో, అర్థమైందా? ఎందుకంటే వడియాలు పచ్చి వాటిలో మనం ఉప్పు తక్కువ వేస్తాం. అవును, కానీ ఎండిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఉప్పుగా తయారవుతాయి. కనుక ఉప్పు కూడా మనం ఎంత మోతాదులో వేయాలో అంత మోతాదులోనే, అది అంత తక్కువ కాదు, పడుతుంది. ఇంకా ఇంకోటి కూడా వేయి. చాలు, కలుపు. ఇప్పుడు కాస్త మంట పెంచుకో. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత దాంట్లో మామిడి తురుము ఉంది కదా, మామిడికాయ తురుము అది వేద్దాం. వేసే మామిడి తురుము వేయి. అది కలుపు. అలాగే టమాటా ఉంది కదా. టమాటాలు ఉన్నాయా? ఉన్నాయి. కట్ చేసిన టమాటా ఉంది కదా, అది కూడా వేసేయి. కలుపు. ఇందాక ఉప్పు వేసాం కదా, మొత్తం కలవాలన్నింటిలో, అందుకని జాగ్రత్తగా కలుపు. అవునా? పేస్ట్ ఏది? అయ్యో, పేస్ట్ కూడా దాంట్లో వేయి. అది
పండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర పేస్ట్, ఆ పేస్ట్ కూడా దాంట్లో వేయి. ఇప్పుడు ఇంపార్టెంట్ దాంట్లో ఏం వేయాలి? వడియాలు. ఓహో, మనం చేస్తున్నది అదే కదా, అదే వడియాల కూర కదా. వేయించిన వడియాలు ఉన్నాయిగా, ఆ వడియాలు వేయి దాంట్లో. ఓహో, బా వడియాలతో కూర అంటే ఏమో అనుకున్నా బాబాయ్. ఏమో అనుకున్నా కదా, రుచి చూసేది చెప్పు. మొత్తం కలిపావా? దాని మీద మూత వేసి ఒక 2 నిమిషాలు పెట్టి అలా మగ్గని. కూర కాస్త మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం నీళ్లు పోస్తాం మళ్ళీ. ఓహో, వెరీ గుడ్, సూపర్. లేకపోతే ఏమవుతుంది, వడియాలు గట్టిగానే ఉంటాయి. మూత తీసి మగ్గిందేమో చూడు కాస్త. మగ్గింది బాబాయ్. కొంచెం నీళ్లు పోయి దాంట్లో. రేయ్ పాపం ఆ ఎండలో ఆ అమ్మాయి ఒక్కటి కూర్చున్నదిరా, పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది మరీ దారుణంగాను. ఎలా ఉందో ఒకసారి చూసా పోయి. ఎలా ఉంటది? చల్లగా అలానే ఉంటది. ఎండలో కూర్చుందిరా అంటే చల్లగా అలాగే ఉంటుంది అంటే నీ తలకాయ. వెళ్ళి చూసా ఏం చేస్తుందో ఒకసారి చూసా. నేను చచ్చినా వెళ్ళను. నేను వెళ్ళవా? ఉంటది కదా, నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తున్నా. అదే ఎవరని చెప్తే కనీసం దాని మొహం కూడా చూడటానికి వెళ్ళేవాడి కాదు. నీ కర్మ ఎవరేం చేస్తాడు? అలాంటి అమ్మాయి మొహం చూడలేదు అంటే బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఎట్టున్నారా? వస్తున్నా. ఒకడు తోలు చెప్పులు ఊపుకుంటూ వచ్చేయండి ఆ అమ్మాయిది. బాబాయ్ నువ్వేమో అది ఎండలో బాగా బాధపడుతూ ఉంటావు. అది మా ముదురు బాబాయ్, గొడుగు పెట్టుకుని శుభ్రంగా హ్యాపీగా కూర్చుంది అక్కడ. వస్తున్నారు రాదు మరి. అబ్బా నీకు విషయం చెప్పంట, వానాకాలంలో కరెక్ట్ టైంకి వానల్లో వస్తుందో రాదో ఏమో, తినడానికి మాత్రం కరెక్ట్ టైంకి వస్తుంది ఆవిడ. నీకు తెలియదు. ఉడికిందా? అబ్బా చక్కగా ఉడికింది బాబా. వెరీ గుడ్. దాంట్లో కొత్తిమీర అలా ఎక్కడ పెడితే అక్కడ అలా పారేయరా. ఆ మూత తీసి అక్కడ పంచదార ఉంటుంది, అది కూడా ఒక 2 స్పూన్లు. పంచదార అంతే ఎక్కువ వేయి పర్లేదు. ఓకే కలుపు, బాగా కలుపు. వెరీ గుడ్.